వినోద రంగంలో రంగుల జీవితం ఉంటుంది, కానీ వారి జీవితాన్ని తొంగి చూస్తే ఎన్నో కష్టాలు, విషాదాలు ఉంటాయి. అలా ఓ స్టార్ యాంకర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇంతకీ ఎందుకు, ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు వినోద రంగంతో పాటు జర్నలిజంలో విశేష గుర్తింపు సాధించిన యాంకర్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి. ఓ న్యూస్ ఛానల్లో సావిత్రక్కగా రాణించిన ఆమె అనంతరం పలు ఛానల్స్లలో పనిచేసి ఆ తర్వాత బుల్లితెరపై మెరుస్తున్నారు. వివిధ షోలలో హల్చల్ చేస్తోంది. అలాంటి ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారనే వార్త కలకలం రేపుతోంది. ఎందుకు అంతటి ఘోర నిర్ణయం తీసుకున్నారు? దానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి అలియాస్ సావిత్రక్కగా గుర్తింపు పొందారు. ఒక టీవీ కార్యక్రమంతో విశేష గుర్తింపు పొందిన శివజ్యోతి అంతకుముందు జీవితం మొత్తం కష్టాలమయంగా ఉంది. ఆమె చిన్న వయసులోనే గంగులను ప్రేమించింది. ఈ ప్రేమ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంది. 10వ తరగతికి వచ్చేసరికి వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి అక్కడ ఉంచారు. అయితే కొన్నాళ్లకు మళ్లీ స్వగ్రామం చేరిన ఆమెకు కొంత కష్టాలు తగ్గాయి. కానీ గంగులను వదిలి తాను ఉండలేనని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన శివజ్యోతి వెంటనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి ఆమెను కాపాడుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు పంపించగా అప్పుడు శివజ్యోతి కొంత కష్టాలు తొలగిపోయాయి. హైదరాబాద్ వచ్చాక తన సోదరుడితో పాటు తన ప్రియుడు గంగులతో ఒకే రూమ్లో నివసించారు. గంగులు కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం పొందగా టెలికాలర్ మొదలుకొని టీవీ యాంకర్గా శివజ్యోతి కెరీర్ ప్రారంభించింది. ఇద్దరూ కొంత సెటిల్ అయ్యాక నిజామాబాద్లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బిగ్ బాస్కి వెళ్ళగా అనంతరం టీవీ షోలలో మెరుస్తూ ప్రేక్షకుల మధ్య సందడి చేస్తున్నారు. ప్రస్తుతం భార్యతో పాటు భర్త గంగులు కూడా వినోదం అందిస్తున్నాడు. శివజ్యోతి యూట్యూబర్గా రాణిస్తోంది. భర్తతో కలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా శివజ్యోతి జీవితం కొనసాగిస్తోంది.